ఇలా చేయడానికి మాకు 6 months పట్టిందనమాట ఇన్ మై బీటెక్ ప్రాజెక్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే మీరు చూస్తారనమాట. చాలా వీడియోస్ అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూపించాము. అయితే రీసెంట్గా గైస్ మన బ్రదర్ అయితే ఒక సైకిల్ అయితే బుక్ చేశాడు అనమాట అమెజాన్లో. అది మీకు చూపిద్దామనే కాన్సెప్ట్తో ఈ వీడియో షూట్ చేశాను గైస్. వీడియో మాత్రం మీరు క్లియర్గా మీరు సైకిల్ చూడొచ్చు. నార్మల్గా నేను వాడు ఓన్గా కెమెరా పెట్టి దీన్ని షూట్ చేశాడనమాట. ఆ బిట్ మాత్రం మీకు చూపిస్తాను. తిరిగి మీరు ఒకవేళ కొనాలనుకుంటే లింక్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా కొనొచ్చు అనమాట. నేను యావరేజ్గా సైకిల్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అది చూపిద్దాం అనుకున్నాను. రీసెంట్గా వాడు బీటెక్ ప్రాజెక్ట్ అనమాట అది రీసెంట్గా. అందుకోసం హబ్ మోటర్ కూడా దీనికి మీకు చూపిస్తాను. హబ్ మోటర్ కూడా దాన్ని ఆర్డర్ చేసాము, రెండు కలిపి. వాడు వేరే సైట్లో అయితే హబ్ మోటర్ ఆర్డర్ చేసాడు అనమాట. అది మరి మీరు చూడండి, ఒకసారి చూసి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలా చూడొచ్చు, ఇదే అనమాట అమెజాన్ నుంచి వచ్చింది పార్సల్. మా బ్రదర్ దీన్ని ఆర్డర్ చేశాడు, అందుకే అక్కడ ఓపెన్ చేశాడు అనమాట హాస్టల్లో సింగిల్గా ఉన్నప్పుడు. మీరు చూడొచ్చు, ఏ పార్సల్ అయినా మీరు అమెజాన్లో బుక్ చేస్తే ఇలా ఇస్తారనమాట. కానీ మనం సైకిల్ బుక్ చేస్తాం కనుక సైకిల్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇందులో అన్ని కాంపోనెంట్లు సెట్ చేసి ఇచ్చాడు. యాక్చువల్గా మనం బయట షోరూంలో చూస్తే చూడొచ్చు, మనం నచ్చిన సైకిల్ ఎంచుకొని మనం కొంటాం అనమాట. అన్నీ రెడీగా ఉంటాయి, రెడీగా అవి అసెంబ్లీ చేసి. ఇక్కడ అలా కాకుండా అన్ని పార్ట్లు బాక్స్లో ఉంటాయి అన్నమాట. అవి మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం అన్ని పార్ట్స్ అన్నీ మనం మాన్యువల్ ప్రకారంగా అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం చూడొచ్చు, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా బాగా సీల్ చేశాడు కవర్స్తో. అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట అందులో. ఇది లో బడ్జెట్ సైకిల్ అనమాట. మనం హై బడ్జెట్ పెట్టలేదు, ఓన్లీ 5000 ఎమర్జెన్సీలో మనం బీటెక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు, కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా. ఇవన్నీ టైర్స్ ఫోల్డ్ చేశారు. వాడు మెయిన్ కాంపోనెంట్స్ మనం ఇన్స్టాల్ చేయలేనివి వాడు ఇన్స్టాల్ చేసి కొన్ని అసెంబ్లీ చేస్తూ ఉంచుతాడు. మిగతా మనం ఈజీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంటికి వచ్చిన తర్వాత అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మిగతా ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి ఇన్స్టాల్ మనం చేసుకోవాలన్నమాట. అంతే, అవన్నీ పర్ఫెక్ట్గా తీయాలి. ఎలా పెడితే తీయడానికి అవ్వదనమాట. అవన్నీ చెక్ చేసుకొని వాడు జాగ్రత్తగా సీల్ చేసి ఇచ్చాడు మనకి. ఈ వీడియో షూట్ చేశాను, అందుకనే ఒకవేళ మీకు ఎలా వస్తుంది, ఎలా వస్తే ఎలా ఓపెన్ చేయాలనేది అవన్నీ కామన్. నేను బేసిక్గా వీడియో షూట్ చేశాను. మా బ్రదర్ సింగిల్గా ఉన్నాడు, ఒక వీడియో షూట్ చేయడనమాట స్పేర్గా. అది మీకు చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటంటే సైకిల్ కొన్న తర్వాత. మన షోరూంలో అయితే నార్మల్గా అన్నీ వాడు ఫిట్ చేసి ఉంచుతాడు రెడీగా. అదే మనకి అన్బాక్సింగ్ విషయానికి వస్తే మనకి ఒక్క ప్రోడక్ట్ కింద వస్తుంది, మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా. మాకైతే ఈ కాంపోనెంట్స్ అని ఇచ్చాడు. వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడు అనమాట. దీంట్లో ఒక వాటర్ బాటిల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఇంకా మగ్గార్డ్స్ కూడా ఇచ్చాడు దీంట్లో. అలానే మనకి సేఫ్టీ రెంచ్ ఇచ్చాడు అనమాట. బ్యాక్ లైట్ ఇండికేటర్స్ ఎల్టీ రెంచ్ అనమాట. అంతే గైస్. మా తమ్ముడు రీసెంట్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ EEE అంటారు కదా అది. అయితే ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇచ్చాడు అనమాట. లాస్ట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అది ఎలక్ట్రికల్ సైకిల్ అయితే దాన్ని చేయాలని డిసైడ్ అయ్యాడు అనమాట. అందుకే ఈ సైకిల్ అయితే కొన్నాడు అనమాట. కంపెనీ వచ్చేసరికి లీడర్ అనమాట. చూడొచ్చు మీరు, ఫ్రంట్ టైర్ స్పేర్గా ఇచ్చాడు, బ్యాక్ అన్నీ ఫిక్స్ చేశాడు. ఎందుకంటే బ్యాక్ గేర్ సిస్టమ్ ఉంటుంది, కంపెనీ వాడు ఫిక్స్ చేస్తాడు అనమాట. అవి మనం ఇన్స్టాల్ చేసుకోకుండా మనం చేసుకుంటే ఇంకెక్కడైనా చిన్న గ్రావిటీ లాస్లు ఉంటాయి కదా, అవి కవర్ చేయలేం మనం. వాడైతే డైరెక్ట్గా ఫిట్టింగ్ చేసేస్తాడు డైరెక్ట్గా. అది మ్యానుఫ్యాక్చరింగ్లో పోవద్దు అనమాట, అలా అనమాట. ఇది గాస్ మీకు చెప్తున్నాను కదా, సైకిల్ 7 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. అంటే గేర్ బాక్స్ కాదు, గేర్స్ అనమాట. 7 స్పీడ్ గేర్ రేషియోతో వస్తుంది అనమాట సైకిల్. వెహికల్ విషయంలో గేర్ బాక్స్ అంటాం కదా, నాకు అలా వచ్చింది. ఫైనల్గా మీరు టోటల్గా అంతా సీరియస్ చేశాడు, ఎక్కడ కూడా ఏమి అనిపించలేదు. మీరు పెడల్స్ మళ్ళీ బిగించుకోవాలి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట దీని సైకిల్కి. అదిగే వీడియో చేసి చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాము. మా బ్రదరే పంపించాడు ఈ వీడియో, అది మీతో షేర్ చేసుకున్నాను అనమాట.
మనం కానీ షోరూమ్కి వెళ్తే చాలా సైకిల్ కనిపిస్తాయి మన ముందు, ఏ సైకిల్ కొనాలో అర్థం కాదు. అదే ఇలా అయితే మనకు ఒకటే ప్రోడక్ట్ వస్తుంది కనుక ఒకటే ఎంచుకుంటాం, ఒకటే బై చేస్తాం. ఆ ఒకదాంతో మనం అడ్జస్ట్ అవుతాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సైకిల్ అయితే బాగున్నాయి, ఈ సైకిల్ అయితే బాగుంది అనిపిస్తుంది. అలా కంపారిజన్ ఉండదు. మనం సైట్లో చూసినా చాలా సైకిల్ ఎంచుతాం మన బడ్జెట్ బట్టి అనమాట. అంతే, ఇది మన రేంజ్లో మన బెస్ట్ బడ్జెట్ ప్రైస్లో ఇదైతే మనకు దొరికిందనమాట. హ్యాండిల్స్ అవి చాలా కొంచెం జాగ్రత్తగా బిగించాలన్నమాట. ఇది ఓవరాల్గా ఫిక్స్ చేయడానికి చాలా టైం తీసుకుంది, మినిమం 3 to 4 hours అయితే తీసుకుంది. ఇంకా అలానే ఇప్పుడు ఈ సైకిల్తో పాటు మేము హబ్ మోటార్ కిట్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అన్నాం కదా, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి, బ్యాక్ హబ్ మోటార్ కూడా ఫిక్స్ చేయాలన్నమాట. మేము బ్యాటరీ ఇన్స్టాల్ చేసి మనం రన్ చేయాలి కదా, అందుకే అంత టైం అయితే తీసుకుందనమాట. నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయలేదు, డైరెక్ట్గా ఎంత వీడియో ఉంటే అంత వీడియో పెట్టేస్తున్నాను అనమాట. అంత లెంత్ కాదు, 15 minutesతో కంప్లీట్ అయ్యాడు అంతే. మీరు చూడొచ్చు అన్నీ కూడా. బ్రేక్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత మనకి వేరే ప్రోడక్ట్ లాంటిది గట్రా ఇస్తాడు, అవన్నీ మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఫస్టే. ఏమైనా డిఫెక్ట్ ఉన్నా, లేకపోతే చాషీ బెండ్ అయినా, లేదంటే మనం ప్రొడక్షన్లో కింద పడేస్తారు కదా, అలాంటి విషయాల్లో మనం బెండ్ అయినా సరే మనం చూసుకొని మళ్ళీ ఫిట్ అయితే ఓకే, ఫిట్ అవ్వకపోతే మళ్ళీ మనం రిటర్న్ పెట్టేయాలి. 10 days రిప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది కదా ప్రతి సైట్లో కూడా, అలా చేయాలన్నమాట. మా బ్రదర్ ఒకరే కష్టపడి ఇవన్నీ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఫిట్ చేయడానికి చాలా టైం తీసుకుంది, ఫ్రంట్ వీల్ కూడా. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా బిగించుకోవాలి మనమే, ఎక్కడ తేడా రాకుండా. ఇన్ కేస్ మనం గ్రావిటీ లాస్ ఇవన్నీ ఎక్కడ మనం పర్ఫెక్ట్గా ఓసర్లో ఫిక్స్ చేసుకోవాలి పెట్టుకొని. వాడిచ్చే రెంచ్ అన్ని బోల్ట్స్కి సపోర్ట్ అయ్యింది, అదే యూనిక్గా అనిపించింది నాకు. యాక్చువల్గా మనం అన్నిటికీ ఒక్కో రెంచ్ అయితే మనం పెట్టుకుంటాం. అలానే ఫ్రంట్ బ్రేక్ కూడా మేమైతే నెక్స్ట్ దీన్ని డిస్క్ బ్రేక్ కింద అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఇప్పుడు మాకు వాడు బ్యాక్ డిస్క్తో అయితే సైకిల్ ఇచ్చాడు, బ్యాక్ డిస్క్ అయితే ఉంది, ఫ్రంట్ అయితే లేదు. ఫ్యూచర్లో మేము ఫ్రంట్ డిస్క్ అయితే వేయాలనుకున్నాం. వాడికి ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. పోక్స్లు హబ్ ఉంటుంది కదా, పోక్స్లో హబ్ ఏది ఉందో హబ్కి హోల్స్ ఇచ్చాడు. అంటే ఫ్యూచర్లో మనం డిస్క్ బ్రేక్ వేసుకోవచ్చు అనమాట. అలా అందుకే అవన్నీ ఇంకా మేము టైల్ లైట్స్ అవన్నీ పెట్టాలి. మీరు స్టార్టింగ్లో చూసినట్టు టోటల్గా ఈవీ సైకిల్, పూర్తిగా ఈవీ సైకిల్లో మేము దాన్ని మార్చేయాలి అంతే. ఇప్పుడు మీకు హబ్ మోటార్స్ కిట్స్ చూపిస్తాను. దాంతోపాటు మేము ఇది వేరే సైట్లో అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఈ హబ్ మోటార్ కిట్ మన బ్రదర్కి 9,000 నుంచి 10,000 పడింది అన్నారు. అంటే యావరేజ్ 9 నుంచి 10,000 పడింది. అన్నీ మోటారు, యాక్సిలేటర్ వైర్ ఇవన్నీ ఇచ్చారు, ఒక లైట్ అన్నీ కలిపి కిట్ అనమాట. ఇదంతా మేము దానికి ఇన్స్టాల్ చేయాలి. మీరు చూడవచ్చు ఇక్కడ, మీరు కంట్రోలర్ అవన్నీ కలిపి బోల్ట్స్ వాటికి ఇచ్చాడు, అటాచ్మెంట్స్ అన్నీ ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ అన్నీ బాగా సీల్ చేసి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు కాంప్లికేటెడ్ విషయం ఏంటంటే మనకిచ్చే హబ్ మోటార్ అనేది సైకిల్ వీల్స్కి మనం ఫిక్స్ చేయాలన్నమాట. అదే కొంచెం కష్టం, పోక్స్లు కట్ట నప్పో, అదే కాంప్లికేటెడ్ అన్నిట్లో కూడా. ఇవి హ్యాండిల్స్ అనమాట. మనకి హ్యాండిల్స్ యొక్క బ్రేక్స్ ఉంటాయి కదా, అవి వీడిచ్చాడు. ఇందులో మనకి వైర్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి, బ్రేక్ లైట్ అవన్నీ కూడా. ఇందులో 2 ఉంటాయి, ఒక వైర్ బ్రేక్ది, మరొక వైరు అనేది మనం బ్రేక్ లైట్ ఉంటుంది కదా, అక్కడ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ కంట్రోల్ నుంచి పవర్ సప్లై అక్కడికి వెళ్తుంది. మీకు తెలుస్తుంది ఒకసారి మీరు చూస్తే. ఇవి యాక్సిలేటర్ హ్యాండిల్స్.
ఇలా ఉంటాయి. ఇవన్నీ ఫిట్టింగ్ చేయాలి మనం తెలుసుకొని. ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలానే మన ఎలక్ట్రికల్ ఇవి తయారు చేసిన వాళ్ళైతే బాగా చేస్తారనమాట. ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట ఎలా ఫిక్స్ చేస్తే బాగుంటుందని. మనోడు చదువుకున్నాడు కనుక ఒక కాన్సెప్ట్తో చేద్దామని డిసైడ్ అయ్యాడు అంతే. మీరు చూడొచ్చు ఎల్ఈడి ల్యాంప్ కూడా ఇచ్చాడనమాట. బాగుంది బిల్డ్ క్వాలిటీ. మేము దీన్ని ఫైనల్గా ఒక ఎన్ఎస్ బైక్లాగా అయితే చేద్దాం అనుకున్నాం. సేమ్ అలానే ఉంది. లాస్ట్ మీకు ఫోటో అయితే చూపిస్తాను, అది చూడండి. అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇట్లా బిగించాక ఒక టెస్టెడ్ చేయాలి మనోడు. ఇందులో హబ్ మోటార్ ఉంటుంది అనమాట. మీకు మెయిన్ మోటార్ చూపించాలి. ఇదే అనమాట మోటార్, హబ్ మోటార్. ఇది చూడండి, ఇదే మోటార్ అనమాట. ఇది హబ్ మోటార్ అనమాట. మోటారు 36 వోల్ట్ అనమాట. ఈ మోటారు కెపాసిటీ అంటే మినిమం ఒక 75 to 80 kgs అవతలే మ్యాక్సిమం అనమాట లోడు కెపాసిటీ. మీరు చూడొచ్చు. ఇప్పుడు కాంప్లికేటెడ్ అంటే ఈ పోక్స్లకి ఇవి సరిగ్గా ఫిట్ చేయాలి. మనోడు చేశాడు, చాలా రోజులు పెట్టిందంట, 2 days 3 days పెట్టింది అన్నాడు. ఫైనల్గా మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. కంట్రోలర్స్ ఫిక్స్ చేశాను. ఒక బ్యాటరీ, ఇది 36 వోల్టే, మినిమం 42 volts వరకు ఇది ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అంటే 5 hours అనుకుంటా. టెస్టెడ్ చేశాడు అక్కడ ఆ కాలేజ్ ఫ్రంట్లో. మీరు చూడొచ్చు సైకిల్ మోటార్ ఫిక్స్ చేసాడు డైరెక్టర్గా. ఆ వీడియో నేను ఇంకా తీయలేదు వెనక్కి పోకలు బిగించినప్పుడు. అది చాలా లెంత్ పట్టింది, చాలా బెల్ట్ వర్క్ చేసాడట. అందుకని అంటే బ్రేక్ కూడా ఛార్జ్ అయ్యేటట్టు ఆ ప్లాన్ చేసినట్టు టిల్గా వీడియో తీయలేదు అనమాట. కొంచెం బిట్స్ అన్ని మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది సైకిల్ అనేది. మన అన్బాక్సింగ్లో అది పెడదామని అనుకున్నాను, కానీ ఈ విధంగా పెడతానని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్యాస్ అలానే ఈ రిమ్ములు కొంచెం లుక్గా అనిపించడానికి మేము ఈ బైక్స్ కవర్స్ అయితే, వీల్ కవర్స్ అయితే ఓడామన్నమాట. ఇక్కడ కొంచెం యూనిక్గా కనిపించడానికి ఈ కవర్స్ని అయితే ప్లేస్ చేయమని చెప్పాను మా బ్రదర్కి. ఇక్కడ ప్లేస్ చేశాడనమాట. లుక్ మాత్రం చాలా బాగుంది. ఏదో పెద్ద ఈవీ వెహికల్ లాగే అనిపించింది అనమాట. పబ్లిక్ మాత్రం బాగా చూసారు ఇదని. చూడొచ్చు సేమ్ ఎన్ఎస్లా కన్వర్ట్ చేసామన్నట్టు సైకిల్ని. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను.